అది ఆరాధన. నాకు నేనుగా కూర్చుని నేనుగా మోకరించి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి మనసులో ఆరాధన చేస్తే అది ఆరాధన కాదా? ఇప్పుడు దానికి మీ సమాధానం ఏంటి అన్నాడు. ఏం చెప్పాలి ఇప్పుడు నేను? దానికి ఎగ్జాంపుల్గా మళ్ళీ అంటాడు, 2-3 ఎక్కడ కూర్చున్నా కూడా ఆయన ఉంటానన్నాడు కదా. కాబట్టి నేను, నా కొడుకు, నా భార్య ఉన్నాం, మేము ముగ్గురం. కాబట్టి ఇప్పుడు మేము ముగ్గురం కూర్చొని ప్రార్థన చేస్తాం, దేవుడు మా మధ్యన ఉన్నాడు కదా అన్నాడు. ఇలాంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారండి. బాగా వినండి. ఇలాంటి ప్రశ్నకి నా సమాధానం ఏంటంటే, నేను ఒక కథ చెప్తాను. ఎంతోసేపు చెప్పాను, ముగించేస్తాను, అయిపోయింది, టైం అయిపోయింది కదా, ముగించేస్తాను, వినండి. ఒకసారి ఒక ప్రాంతంలో ఓ పాస్టర్ గారిని ఇలాగే వేధించేవాడు ఒక అబ్బాయి. సంఘానికి వచ్చేవాడు కాదు, మా అత్త మీద రాపోతుంటే ఓ రోజు వాకింగ్కి వెళ్తుంటే, చలికాలం టైంలో వాకింగ్కి వెళ్తుంటే పాస్టర్ గారికి దొరికాడు మనవాడు. మంట దగ్గర కూర్చొని ఉన్నాడు మనవాడు. కూర్చొని ఉంటే పాస్టర్ గారు కూడా జాయిన్ అయ్యారు. బాబా రావట్లేదే జాను, ఎందుకు రావట్లేదు? జాన్ ఎవరు లేరు కదా మన చర్చలు, అందుకని జాన్ అన్నానే ఉన్నాయి. మళ్ళీ ఎవరి పేరు చెప్పి వాళ్ళు నన్ను ఎత్తలాడు అన్నయ్య అంటారు. ఎందుకు వచ్చిన గొడవ నాకు అది? మళ్ళీ నువ్వు చర్చికి రాకపోతే మళ్ళీ నేను బాధపడాలా? అందుకనే జాన్ ఎవడో లేడు కాబట్టి, అరే జానా, నీ పేరు జానా, వెరీ గుడ్, ఓకే, జాన్ ఎందుకు రావట్లేదు చర్చికి అని అడిగాడు. అడిగితే వెంటనే జాన్ అన్నాడు, ఎందుకులే అండి, ఏముంది, ఎక్కడ చేసుకుంటే ఒకటే, నేను ఇంట్లో చేసుకుంటాను ప్రార్థన అన్నాడు. చాలా బాధ వేసింది పాస్టర్ గారికి. మంటకు ఆగుతున్నాడు కదా, పుల్లలతో మంట వేసాడు. కాసేపటికి మాటల్లో ఎలాగోలాగా వీడికి సమాధానం ఏదో ఒకటి చెప్పాలి, ఎలాగైనా ఈయన సంఘాన్ని నడిపించాలనే ఉద్దేశంతో, బాబు జాను ఓ పుల్లలగయ్యి అందులో నుంచి అన్నాడు. కాలుతున్న ఆ మంటలో నుంచి ఓ పుల్లని తీసి పాస్టర్ గారికి ఇచ్చాడు. ఇలా పెట్టుకుని, అబ్బాయి అంత బాగుంది, ఇది చల్లగా హ్యాపీగా మంచి వేడి వస్తుంది నాకు అని అనుకుంటున్నాడు ఈ పాస్టర్ గారు. కాసేపటికి పుల్ల ఏమవుతుంది చెప్పరే, ఆరిపోయింది. జాన్ ఇలా చూసి, అయ్యో పాస్టర్ గారు ఆగిపోయిందండి, ఎలాగండి మరి ఇప్పుడు అన్నాడు. ఏముంది మళ్ళీ ఎట్టే ఉంది అన్నాడు. మళ్ళీ ఇలా పెట్టాడు, మళ్ళీ రంజు చూపింది, మళ్ళీ ఇచ్చాయి అన్నాడు. మళ్ళీ తీసుకున్నాడు, మళ్ళీ కాగుతున్నాడు, అబ్బా మళ్ళీ ఆగిపోయింది. జాన్కి ఏం అర్థమైందంటే, ఇప్పుడు పాస్టర్ గారు ఏదో మొత్తం మీద నాకు చేస్తాడు, ఇంకా అర్థమైంది అనమాట. జాన్ ఇది ఆగిపోతుందా ఎత్తమనునా, అక్కడ ఉంటేనే వెలుగుతుంది, ఇక్కడికి వస్తే ఆగిపోతుంది, ఏంటి పరిస్థితి అన్నాడు. జాన్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే అప్పుడు పాస్టర్ గారు చెప్పడం మొదలెట్టాడు, ఇదిగో జాన్, సమాజం అంటే, మందిరం అంటే పరిశుద్ధులతో సహవాసం. ఇది పరిశుద్ధులందరం కలిసి, సమూహం అంతా కలిసి ఒకరినొకరి కష్టాలు, ఒకరికొకరి బాధలు, ఒకరికున్నటువంటి ఆ యొక్క అన్ని విషయాలు, ఆత్మీయ సంగతులన్నీ ఇక్కడ నేర్చుకుంటూ, ఒకరికొకరు పరామర్శించుకుంటూ, ఆత్మలో బలపడడానికి ఒక ప్రార్థన సమూహంగా మనం చేస్తాం. కాబట్టి ఇక్కడ ఉంటే నువ్వు బలపడతావు, ఒక్కడిగా చేసుకుంటే ఏమైపోతావు, నువ్వు ఆరిపోతావు అన్నాడు. అంతే. అర్థమవుతుందా? సహవాసంలో ఉంటేనే నీకు దీవెన, సహవాసంలో ఉంటేనే నీకు ఆశీర్వాదం, సహవాసంలో ఉంటేనే నీకు ఆశ్రయదుర్గంగా దేవుడు ఉంటాడు. ఎవరికి ఆశ్రయదుర్గము? మాతో కూడా మా సహవాసం ఏంటంటే, మాకు మీకు సహవాసం ఏంటంటే, మేము వినిన దానిని, చూచిన దానిని, పట్టుకున్న దాన్ని నేను నీకు చెప్తున్నాను అని అపోస్తులైనటువంటి యోహాను గారు పలుకుతూ రాస్తున్నటువంటి మాటల్లో పరమార్థం ఏంటి అంటే, అయ్యా మన సహవాసం ఎవరితో ఉండాలో తెలుసా? దేవునితోనూ అతని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారితో మన సహవాసము ఉండాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ సహవాసం ఎవరితో ఉంది?